ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. దేవుడు అనుదినము మనల్ని కాచి రక్షిస్తున్నటువంటి దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయన మనతో దినదినము కూడా తన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా, ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి మంచి వాగ్దానము వార్తను బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి కృపావార్త హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ మాటలు మనకు చాలా బాగా తెలుసు. చాలాసార్లు మనము ఈ విషయాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే హబక్కూకు అనే ప్రవక్త, ఇతడు చివర్లో అనేటువంటి మాటలు ఇవి. ఆ 3వ అధ్యాయం చివర్లో అతడు ఏమంటున్నాడంటే 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని చెప్తూ ఉన్నాడు. అంటే అతనికి ఏమీ లేదట, అతనికి ఏమీ లేదు. ద్రాక్ష చెట్లు పూయడం లేదు, అంజూరపు చెట్లు పూయడం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు, ఒలివ చెట్లు కాపు లేవు, చేనులో పైరు పంటకు రాలేదు, గొర్రెలు దొడ్డిలో లేవు, సాలలో పశువులు లేవు, ఏమీ లేవు. అయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంటే నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి బట్టి ఆనందిస్తాను, యెహోవా యందు ఆనందిస్తాను. మరి ఇతను యోబు గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాం. యోబు ఏమంటున్నాడు? నేను దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా పిల్లలంతా చనిపోయారు, నా ఆస్తులన్నీ పోయాయి, నా పశువులన్నీ పోయాయి, నా పనివారందరూ పోయారు, నా ఇండ్లు అన్నీ పోయాయి, అయినప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను, యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడు అతడు. యెహోవాను స్తుతిస్తాను, యెహోవాను నేను ఘనపరుస్తాను, ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక అని అతడు కూడా స్తుతిస్తున్నాడు. అంటే మన జీవితంలో మనము అన్నీ ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాము, ఎంతో ఆనందంగా దేవుని స్తుతిస్తూ ఉంటాం, కానీ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తూ ఉంటాం. కానీ మనకేమి లేనప్పుడు మనం ఆ విధంగా చేయగలిగితే అది గొప్పతనం, మరి అదే స్తుతి యాగము. ఎందుకంటే మనము స్తుతులు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము స్తుతులు చెల్లిస్తే అది స్తుతి యాగం అవుతుంది. మరి పౌలు శీలలు ఆ భయంకరమైన చెరసాలలో భయంకరమైన దెబ్బల చేత బాధపడుతూ రక్తమోడుతూ, మరి వారు భయంకరమైన హింసలో గాయములతో గాయపడినప్పుడు ఎంత బాధ ఉంటుంది, కొట్టినప్పుడు వాళ్ళ యొక్క హింస, ఆ హింసకు ఎంత అవమాన భారం ఒకటి, మరి దెబ్బల చేత గాయముల భారము, బరువు, నొప్పి, బాధ, ఆవేదన అన్నీ ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆనందంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. అది కూడా మధ్యరాత్రి వేళ. ఎవరన్నైతే బాగా అంతగా కొట్టి హింసిస్తే నిద్ర వచ్చేస్తుంది, మరి అలసిపోయి ఒక రకమైన నిద్రకు ఒకలాంటి మత్తు ఆవహించినట్లు అయిపోతుంది. కానీ వీరు అలాగా లేరు. వాళ్ళు మధ్యరాత్రి వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవునికి గానం చేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప స్థితిని మనం ఎప్పుడు పొందగలుగుతామంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడే. హబక్కూకు అయితే ఈ పత్రికలో ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు ఏం చెప్తున్నారంటే, ఆ ముందంతా కూడా ఆయన విలపిస్తూ ఉన్నాడు. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి ఏంటి, ప్రభువా ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి ప్రభువా, వీళ్ళకు ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, బలాత్కారం జరుగుతుంది, అయినా మేము మొరపెడితే కూడా నువ్వు ఆలకించటం లేదు, బలాత్కారం జరుగుతూ ఉన్నది, నువ్వు రక్షించటం లేదు, నేనైతే ఈ దోషమంతా చూస్తూ నేను భరించలేకపోతున్నాను, ఎక్కడ చూసినా నాశనము, ఎక్కడ చూసినా బలాత్కారము, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి, ఘోరము, భీకరమైనటువంటి జనము. ఇంత పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభువా, దేవా, నువ్వు ఆది నుండి ఉన్నవాడవు కదా, నువ్వు తీర్పు తీర్చుటకు మరి నియమించావు,
ఎవరిని? అన్యజనులని. మరి అయితే మరి మాకు ఎందుకు? మాకు అసలు ఏమాత్రం ఆశ్రయం లేకుండా మేమున్నామే, మా పరిస్థితి ఏంటని వీళ్ళు చెరలో ఉన్నటువంటి సమయంలో, వాళ్ళు బాధింపబడుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయులను చూస్తూ అతడు దుఃఖిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే దేవుడు అతనితో ఏం చెప్తున్నాడంటే, చదువువాడు పరిగెత్తుచు వినేటట్లుగా రాయమని చెప్పాడు. ఏమని రాయమన్నాడంటే, ఒక దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగుతుంది. అది ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నేను చూస్తాను. ఎందుకంటే ఎవరెవరైతే ఇప్పుడు వీళ్ళని ఇంత వేదన పెడుతూ, ఇంత భయంకరంగా బాధ పెడుతూ ఉన్నారో వాళ్లకు తీర్పు వేగంగా వస్తుంది. అది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత అతనికి ఆ విలాపంలో నుంచి స్తుతి పుట్టింది హబక్కూకుకు. అంతసేపు విలపించాడు దేవుని వద్ద. అయితే చివరికి అతడు ఆ విలాపంలో నుంచి అతనికి స్తుతి అనేది అతని జీవితంలోనికి వచ్చింది. అందుకే అతడు స్తుతిస్తూ దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నేను యెహోవా యందు ఆనందిస్తాను అని. మరి ఒక మోనిక అని ఒక స్త్రీ ఉన్నదట. ఆమె తన కుమారుడు దేవుని దగ్గరకు రావాలని చాలా ఆసక్తితో ప్రార్థించిందట. అతడు చాలా అవిధేయ మార్గాలలో జీవిస్తున్నాడు. భయంకరమైనటువంటి తప్పుదారులు అతడు నడుచుకుంటూ ఉన్నాడు. అతని తల్లిదండ్రులేమో మంచి విశ్వాసులు, కానీ ఆ పిల్లవాడు మాత్రము దేవునికి విరోధంగా నడుచుకుంటూ చాలా భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటే ఆ తల్లి మోనిక విలపిస్తూ రోధిస్తూ దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. అతడు ఎలాంటి జీవితం ఎంచుకున్నాడంటే అసలు ఎంత భయంకరమైన జీవితం, పైగా కనిపించడం లేదు. ఆమె అయితే వెతుకుతూ ఉండేదన్నమాట. అయితే ఎప్పుడు కూడా ఆమెకు నిరాశనే మిగిలేది. ఇక్కడ ఉంటాడేమో అనుకుంటూ వెతుకుతూ ఉండేది. అయితే ఆ పిల్లవాడు దొరకలేదు. అయితే ఒకరోజు సడన్గా ఆమె ప్రార్థన ఫలించింది. ఆమె ప్రార్థిస్తూ ఉంది, ఆమెకు తెలియదు. కానీ ఆమె కుమారుడైతే ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతడు దేవుని యొక్క ముఖదర్శనం అతనికి కలిగింది. దేవుడే అతన్ని ఎదుర్కొన్నాడు. దేవుడు అతన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ పిల్లవాడు దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ విధంగా మరి దేవుని యొక్క దర్శనం అతనికి కలిగినప్పుడు అతడు ఒక్కసారిగా మార్పు చెందాడు. అతనిలో మార్పు అనేది కలిగింది. అతడు కంప్లీట్గా మారిపోయాడు. ఆ తర్వాత అతడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. అంతవరకు ఎంత భయంకరమైన జీవితం జీవించాడో అదంతా కూడా వదిలిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అతని యొక్క పరిస్థితిని గ్రహించారు. అతనికి చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అతన్ని బిషప్గా కూడా చేశారు. అతనే బిషప్ ఆఫ్ హిప్పో. అయితే అతను ఎవరు అంటే అగస్టిన్ అనే ఒక చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తి. ఆయన సెయింట్ అగస్టిన్గా అందరూ పిలుస్తూ ఉంటారు. అతడు చక్కటి ఫిలాసఫీకి సంబంధించినటువంటి పుస్తకాలు రాశాడు. దేవుని గురించినటువంటి అనేక సంగతులు అతడు రాసి ఆ తర్వాత చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తి. అయితే అది ఎలా జరిగింది అంటే అతని తల్లి ఆ విధంగా అతని గురించి ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థన దేవుడు విని ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆ పిల్లవాడిని తిరిగి మరి తీసుకొచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మరి నీవు నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో ఆయన ప్రార్థన వినేవాడు. మరి ఆమె ఎంతగా రోధించింది. ఆ తర్వాత ఆమె ఎంతగానో స్తుతించింది దేవుణ్ణి. స్తుతి యాగము ఆమె చెల్లించింది. మనం అనుకుంటాము, ప్రభువా ఎన్నాళ్ళు నువ్వు ఆలకించడం లేదు, ప్రభువా ఎన్నాళ్ళు ఆలకింపక ఉండు, ఎన్నాళ్ళు రక్షింపకుండా ఉంటావు ప్రభా,
మేము ఎన్నాళ్ళు ఎదురు చూడాలి ప్రభా అని హబక్కుకు ఎదురు చూసినట్లుగా మనం కూడా చాలా చాలా బాధపడుతూ ఎన్నాళ్ళు ప్రభా ఈ అనారోగ్యము, ఎన్నాళ్ళు ప్రభా నాకు నిరుద్యోగము, ఎన్నాళ్ళు ప్రభా నాకు ఒంటరితనము, ఎన్నాళ్ళు ప్రభా నాకు సంతానలేమి, ఎన్నాళ్ళు ప్రభా ఈ పరిస్థితులు, అప్పుల బాధలు, ఆర్థిక పరిస్థితులు, తండ్రి నా బాధలు ఎవరు ఎన్నాళ్లకు నీవు నాకు మరి సహాయం చేస్తావు అని మనం బాధపడుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నామేమో. మరి అయితే దేవుడు తప్పకుండా మనకు ఆ విలాపము అనే పరిస్థితుల నుంచి స్తుతి యాగము చేయడానికి ఏర్పాటు చేస్తాడు. అయితే మనము ధైర్యంతో ఏమీ లేదు, నాకు ఉద్యోగం లేదు ప్రభు, అయినా నీకు స్తుతి చెల్లిస్తున్నాను, నాకు భయంకరమైన పరిస్థితి వేదన ఉంది, అయినా నేను నీకు స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి, నాకు సంతానం లేదు, అయినా నేను స్తుతిస్తున్నాను ప్రభా, నువ్వు తప్పకుండా ఇస్తావని నమ్ముతున్నాను ప్రభా, నాకు వివాహం ఇంకా కుదరలేదు, అయినా నేను నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి అని మనము స్తుతులు చెల్లిస్తూ అనారోగ్యంతో ఉన్న సమయంలో ప్రభా నువ్వు బాగు చేస్తావు, నేను నీకు స్తుతి చెల్లిస్తున్నాను అని మనము స్తుతులు చెల్లిస్తూ స్తుతి యాగం చేయగలిగే స్థితి మనకు వస్తే ఎంతో బాగుంటుంది. మనము స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతాము. దేవునికి మన యొక్క మొర ఆలకించి మనము దేవుడు మన యొక్క మొర ఆలకించి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అసహాయం, అన్యాయం మరి అనేక విధాలుగా మనము ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మరి దేవుడు మనల్ని తప్పకుండా మంచి సమయాన్ని మనకిస్తాడు, ఒక మంచి జీవితాన్ని మనకిస్తాడు. హబక్కుకు విలిపించిన ప్రతిసారి దేవుడు అతని మొరలను విన్నాడు. మనం విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు మన విలాపాన్ని స్తుతిగా మార్చుకోవడానికి ప్రవక్త నుండి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే అతడు చెప్తూ ఉన్నాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని చెప్తూ ఉన్నాడు. అతడు దేవుని మార్గాలను అర్థం చేసుకోలేదు కానీ విశ్వసించాడు. అంతే కదా, మనం కూడా అదే చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనకు అర్థం కావు, దేవుని మార్గాలు మనకు అర్థం కావు, కానీ మనం దేవుని విశ్వసిస్తే మనం ఆ మార్గాన్ని బట్టి స్తుతిస్తాం. అబ్రహాము విశ్వసించాడు, మరి తనకు తెలియదు ఏ మార్గంలో వెళ్ళాలో, కానీ వెళ్ళాడు, అలాగే వెళ్ళాడు. మరి చాలాసార్లు మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎరుగని మార్గంలోనికి కూడా మనం వెళ్ళగలుగుతాము, ధైర్యంగా వెళ్ళగలుగుతాము. అబ్రహాంకు ఉన్నటువంటి ధైర్యము మరి మనకు కూడా రావాలంటే మనం విశ్వసించాలి. విశ్వాసం ద్వారానే ఇదంతా జరుగుతుంది. విశ్వాసంతోనే మరి దేవుని మార్గాలను మనం కనుగొనవచ్చు. దేవుని మార్గం ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలోనికి వెళ్ళవచ్చు. మనము ప్రతిదీ కూడా దేవుని పైన ఆనుకొని ఉన్నట్లయితే సరైనటువంటి విధానంలో జీవించగలుగుతాము. విలాపము, స్తుతులు రెండు విశ్వాసానికి సూచనలు. ఎందుకంటే విలాపం అనేది అది న్యాచురల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మరి దుఃఖం అనేది కలుగుతుంది, కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ ఆ దుఃఖంతో కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించవచ్చు. దుఃఖంలోనే మనం స్తుతులకు మార్గాన్ని ఎంచుకోవాలి, మార్గాన్ని వెతుక్కోవాలి. మరి పౌలు శీలలు వెతుక్కున్నట్లుగా మనం కూడా మార్గం వెతుక్కొని మరి కీర్తనలతో దేవుని స్తుతించగలగాలి. దుఃఖిస్తూ కూడా మనము దేవునికి స్తుతులు, ఆరాధన చెల్లించవచ్చు. మరి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. అసలు మనకు స్తుతి అంటే ఏంటి? మనం ఎందుకు స్తుతిస్తామంటే ఆయన ఎవరో మనకు తెలుసు కాబట్టి. ఎందుకు మనం స్తుతిస్తామంటే ఆయన తప్పకుండా మన పరిస్థితిని మార్చగలడు అని మనకు తెలుసు కాబట్టి మనం స్తుతిస్తాము. మనము ఎవరిని అడుగుతాము? మనకు తప్పకుండా ఇస్తారు అనే వాళ్ళనే కదా మనం అడుగుతాము. బాగు చేయమని ఎవరిని అడుగుతాము? తప్పకుండా బాగు చేస్తాడు కాబట్టే కదా దేవుణ్ణి అడుగుతాము. మన కష్టాన్ని మనం ఎందుకు దేవునికి చెప్పుకుంటాము? ఆయన తప్పకుండా తీరుస్తాడనే కదా చెప్పుకుంటాము. మరి అదేవిధంగా మరి స్తుతిస్తాము, ఎందుకంటే ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తుతులకు యోగ్యుడు. ఆయన మన స్తుతుల పైన ఆసీనుడు కావాలని ఇష్టపడే దేవుడు. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడైన వాడు మన స్తుతుల మీద కూడా ఆసీనుడు అవుతాడు. మరి మనం స్తుతిస్తే మన స్తుతులను బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. మన స్తుతి ఒక గొప్ప చక్కటి ఆఘ్రాణించే సువాసన కలిగినటువంటి యాగము, బలియాగము. ఆ బలియాగాన్ని ఆయన అంగీకరించి
ఆయన ఎంతో సంతోషంగా మన జీవితాలలో కార్యములు జరిగించగలడు. మరి ఆయన గుణాతిశయాలను బట్టి మన మొరలను మనము ఆయనకు వినిపిస్తాము. ఆ మొర పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది కదా, మన బాధల్ని బట్టి మనకు దుఃఖం వస్తుంది కదా, మనకున్న కష్టాన్ని బట్టి మనకు దుఃఖం రావచ్చు. అయితే ఆ దుఃఖాన్ని విలపిస్తూ మనం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పటికీ కూడా అదేవిధంగా స్తుతిస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథాలు చదివారా? ఎన్నిసార్లు దావీదైనా సరే, ఎవరైనా సరే, కీర్తనల గ్రంథంలో ఉన్న కీర్తనలన్నీ మనం చదివితే వాళ్ళ యొక్క విలాపం చూపుతూనే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ప్రతిసారి విలాపము చెబుతారు, కష్టాలు చెబుతారు, దుఃఖాన్ని చూపిస్తారు, అలాగే దేవుణ్ణి స్తుతిస్తారు కదా. అలాంటి స్థుతి మన హృదయంలో నుంచి అది వస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతామో ఆ ప్రార్థనలో నుంచి మన విలాపంలో నుంచి స్థుతి, మరి కృతజ్ఞతాస్థుతి సమస్తము అందులో నుంచే వస్తాయి. మనం ఎప్పుడైతే ఆయన పైన ఆనుకొని, ఆయన పైన ఆధారపడి, ఆయనను విశ్వసించి, ఆయన పైన కంప్లీట్గా ఆనుకున్నట్లయితే మన ప్రార్థనలో నుంచి విలాపంలో నుంచి స్థుతి, మరి కృతజ్ఞతాస్థుతి సమస్తము వస్తాయి. అలాంటి స్తుతి యాగమును మనము దేవునికి ఇవ్వాలి. ఆయనను మనం స్తుతించుట, ఆయన ఎవరో అనే దాన్ని బట్టే ఉంటుంది. నీ దృష్టిలో ఆయన ఎవరు? అలాగైతేనే నువ్వు స్తుతించగలుగుతావు. నీకు తెలుసా ఆయన ఎవరు, ఎలాంటివాడు? ఆయన నమ్ముతున్నావా? కుష్ఠరోగి వచ్చాడు దేవుని దగ్గరికి, ప్రభువైన యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయమని. అంటే అతనికి తెలుసు ఆయన శుద్ధుడిగా చేయడానికి ఆయనకు శక్తి ఉందని. కానీ ఆయనకి ఇష్టమో కాదో అని అడుగుతున్నాడు అంతే. అయితే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునివా కమ్ము అని. మరి ఇంకొక వ్యక్తి వచ్చి తనను బాగు చేయమని అడిగినప్పుడు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడిగాడు. అప్పుడు అతడు అన్నాడు, నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు అతనికి స్వస్థత కలుగజేశాడు. అంటే ఎవరైనా కూడా మనము విశ్వాసం అనేది మనకు ఎందుకు వస్తుందంటే ఆయన ఎవరో మనకు తెలిస్తేనే మనం విశ్వసించగలం. మరి నీవు నేను ఆయనను ఎరిగి ఉన్నామా? రుచి చూసి ఎరిగి తిని అని దావీదు చెప్తున్నాడు కదా. అలాంటి ఆ అనుభవ జ్ఞానం మనకున్నదా? దేవునిని గురించినటువంటి అనుభవ జ్ఞానము మనకున్నదా? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన మనకు ఈ సమస్తం చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే మనం తప్పకుండా కంప్లీట్గా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మనం ఆయనను స్తుతించగలుగుతాము, ఆయనను కీర్తించగలుగుతాము, ఆరాధించగలుగుతాము. మరి మనము ఆయనను తెలుసుకున్నామా? నేను ఆయనను తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణంనే బలి ఇచ్చాడు. అలాంటి వాడు మన ఈ లోకంలో మనము పడే కష్టాలను, ఈ లోకంలో మనం పొందుతున్నటువంటి బాధలను నివారింపజేయలేడా? ఆయన మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు? మరి రోమీలకు రాసిన పత్రికలో మరి పౌలు గారు చెప్తాడు, ఆయన తన సొంత కుమారుణ్ణే ఇచ్చినటువంటి దేవుడు మీకు కావలసిన సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అని అంటాడు కదా. ఆ విధమైనటువంటి గొప్ప ధన్యత మనకున్నది. మనము ఎంతో ధైర్యంగా ఆయన పైన ఆధారపడవచ్చు, ఆయనను విశ్వసించి ఆయనను స్తుతించవచ్చు. కాబట్టి మనము అలాంటి గొప్ప ఆరాధనతో మనకు దుఃఖం ఉన్నప్పటికీ కూడా స్తుతిద్దాం. దేవుని యొక్క గొప్ప ధన్యతను, ఆదరణను మనం పొందుకుందాము. ఆయన నుంచి జవాబును కూడా పొందుకుందాము. నిరీక్షణ కలిగి ఉన్నాం కదా, మన నిరీక్షణ తప్పకుండా నెరవేరుతుంది. ఆ నిరీక్షణతోనే మనము జీవించగలిగితే ఆ విశ్వాసము మనకిచ్చే నిరీక్షణ ఎంతో నెమ్మదినిస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ధైర్యంగా జీవించుదాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, కృప కలిగిన దేవ, నీకు వందనంలో, నీకు స్తోత్రంలో తండ్రి. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన మేలులను, కృపలను మేము ధ్యానిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ ఉదయకాలంన నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించుము. మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీవు అనేకమైనటువంటి గొప్ప కార్యములను మా జీవితంలో చేసి ఉన్నావు.
అయినప్పటికీ తండ్రి ఎన్నో మార్లు మాకు ఏమి అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ కష్టం వచ్చినా మేము నిన్ను నిందించేటువంటి ఆ మనసు నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. మేము కంప్లీట్గా నీపైన ఆధారపడి విశ్వాసంతో ప్రభా, నీవు ఏమై ఉన్నావో ఎరిగి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. నీవేమై ఉన్నావో మాకు తెలిస్తే మేము ఎంతో సంతోషంగా నీకు స్తుతులు చెల్లించగలుగుతాం. అవును ప్రభా, ఒక తండ్రి తన కుమారుడు అడిగినప్పుడు నేను ఇస్తానులే అని నేను తీసుకొస్తాను, నువ్వు అడిగినది తీసుకొస్తాను అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ డాడీ అని ఎంత సంతోషంగా మరి చెబుతారో, అదేవిధంగా మరి తీసుకురాకముందే సంతోషంగా చెబుతారు. అదేవిధంగా దాన్ని మేము కూడా నిన్ను స్తుతించే కృపను దయచేయండి ప్రభా. మాకు కష్టం వచ్చినప్పుడు మాకు దుఃఖం వస్తుంది, మేము విలపిస్తాము. అయినా తండ్రి ఆ విలాపంలో నుంచే మాకు స్తుతి కూడా పుడుతుంది. మేము అలాంటి స్తుతి చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ఈ దినమంతా మాకు తోడైండండి. మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. మాకు తండ్రి ఏమి అవసరమో మీకు తెలుసును, మేము ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలుసును. మాకు మార్గము చూపించేది నీవే తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మా ప్రభా, ఆ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థిని కూడా నైనా నీ కాపుదల్లో భద్రంగా కాపాడు తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యంతో ఉంచండి. మరి ప్రభా, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి తండ్రి. ఏ బిడ్డ కూడా ఎండ దెబ్బ తగలకుండా, ఏ బిడ్డకు కూడా ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి మా ప్రభా. మరి వారి పరీక్షల సమయం అంతా కూడా నీ చేతికి వాళ్ళని అప్పగిస్తున్నాం ప్రభా. మంచి జ్ఞానము, మంచి తెలివి, మంచి జ్ఞాపక శక్తులు ప్రభా, మరి టైం మేనేజ్మెంట్ ప్రభా, తప్పకుండా వారికి మంచి మనసు అనుగ్రహించిన ఆయన, డిస్ట్రాక్షన్ లేకుండా ప్రభా చక్కగా పరీక్షలు రాసి చక్కటి విజయం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ పరీక్ష మాకు కష్టము అని ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో మీరు వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభా. నైనా కాన్ఫిడెంట్గా రాయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని నింపి తండ్రి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండినట్లుగా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అయితే నాయనా మరి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల బాధలతో తండ్రి చాలా భయంకరమైన వేదన పొందుతున్నారో అలాంటి వారికి మీరు మార్గం చూపించండి నాయన. మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. ఏ ఒక్కరిని ప్రభా మీరు అలా వదిలిపెట్టే దేవుడు కాదు తండ్రి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ విలాపమును స్థుతిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యమైన శిశువును వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి దేవా ప్రభా. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ప్రభా. మరి ఎంతోమందినైనా భయంకరమైన వేదనాకరమైనటువంటి బాధలతో, వ్యాధులతో ఉన్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ దినము సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి తగిన శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయండి. డయాలసిస్ గుండా వెళ్తున్నటువంటి వారిని, కీమోథెరపీల గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించండి తండ్రి. వారికి కావాల్సిన శక్తిని అనుగ్రహించి ఇక మీదట అవసరత రాకుండా ప్రభా వారికి కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని ప్రభా. సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు, మీరు సర్వశక్తిమంతుడు ప్రభా. స్వస్థతని ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు మా ప్రభా. మీ గాయపడిన హస్తం చేత వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తనేనైనా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో, అనేక మంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దేవా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి కొంతమంది అయితే మరి కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి వారికి తగిన సహాయం అనుగ్రహించి త్వరగా డోనర్ దొరికినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన ప్రభా. మరి ప్రతి ఒక్కరూ అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా
మరి నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరెవరైతే కష్టాలలో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో వారిని అందరినీ కూడా కాపాడు తండ్రి. మా ప్రభా, మరి ఎవరు సమస్యలతో ఉంటున్నారో, ముఖ్యంగా ప్రభా మరి అనేకమైన ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, మా తండ్రి దేవా మరి ప్రమోషన్స్ రాక అనేక మంది అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి వారు, మా ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి. వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించండి ప్రభా. తండ్రి, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు ప్రభా. మా తండ్రి దేవా, మా పక్షంగా మీరు యుద్ధం చేసే దేవుడు అంటున్నారు దేవా. ప్రతి ఒక్కరి కష్టంలో నుంచి, వారికి ఉన్నటువంటి సమస్యలలో నుంచి తండ్రి, ఈ భయంకరమైన ఈ లోక సంబంధమైనటువంటి ఆ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామములో కలుగునుగాక. దేవా ప్రభ, రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున వారి హృదయాలను తెరవండి. మా ప్రభ, వారి కఠిన హృదయాలను మీరు మెత్తనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి హృదయాలను గ్రహించగలిగే హృదయాలను వారికి అనుగ్రహించమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎత్తబడే వారిలో ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. తను ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏ సమస్యలున్నా వాటిని అన్నింటిని కూడా తొలగించండి. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ప్రతి సమస్య నుంచి కూడా మరి వారికి విడుదలను అనుగ్రహించండి. కావలసిన దీవెనలు, రావాల్సిన దీవెనలు, వారి యొక్క ఆశలు సమస్తమును కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.